లాస్ట్ ఇయర్ నాకు తెలిసిన బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే ఒక అమ్మాయికి క్యాంపస్ ప్లేస్మెంట్స్‌లో ఒక మంచి ఎంఎన్‌సిలో మంచి ప్యాకేజ్‌తో జాబ్ వచ్చింది. తనతో పాటు చాలా మంది ఆ పొజిషన్ కోసం ట్రై చేసినా కూడా ఈ అమ్మాయి ఒక్కతే ఆ కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యింది. అమ్మాయి, తన ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కూడా చాలా సంతోషమేసింది. ఆ అమ్మాయి కొత్త ప్లేస్‌కి వెళ్ళింది. ఆ జాబ్‌లో జాయిన్ అయ్యింది. కానీ అక్కడి వాతావరణం ఈ అమ్మాయికి సెట్ అవ్వక, ఎంతగానో సిక్ అవ్వడం వల్ల తిరిగి ఆ జాబ్‌ని మానేసి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తను ఎంతగానో డిప్రెస్డ్‌గా ఫీల్ అయింది. నాకే ఎందుకిలా జరిగింది అని ఏడుస్తూ అలాగే కూర్చుండిపోయింది. ఒకరోజు నేను తనతో మాట్లాడాను. అప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తూ అంది, "అక్క, ఎంతో మందిమి అక్కడ ట్రైనింగ్ కోసం వెళ్ళాము. అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉన్నారు. నాకే ఎందుకిలా జరగాలి? నేనెంతో కష్టపడ్డాను ఆ పొజిషన్ కోసం. అయినా నాకు ఇలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఎందుకు వచ్చింది? నేనే ఎందుకు ఈ సఫరింగ్ గుండా వెళ్ళాలి?" అని పదే పదే నేను, నాకు అనుకుంటూ తనకి జరిగిన ఆ యొక్క ఇన్సిడెంట్‌ని ఒక అన్యాయంగా తను భావిస్తూ ఏడుస్తూ ఉంది. అప్పుడు నేను అడిగాను, "నువ్వు కాలేజ్‌లో ఆ పొజిషన్‌కి ట్రై చేస్తున్నప్పుడు నీతో పాటు ఎంతమంది ట్రై చేశారు?" అని. "100కి పైగా ఉండొచ్చు" అంది. మరి 100కి పైగా ఉన్నటువంటి కాంపిటీషన్‌లో ఎవరికీ రానటువంటి జాబ్ నీ ఒక్కదానికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఇలాగే ప్రశ్నించావా? అని అడిగాను. ఆ అమ్మాయి చాలా మౌనంగా ఉండిపోయింది. మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో మంచి జరిగినప్పుడు ప్రశ్నించం కానీ, ఏదైనా ఒకటి అనుకున్నది జరగనప్పుడు, ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా మిగతా వారితో పోల్చుకొని, నాకే ఎందుకిలా జరుగుతుంది అని పదే పదే బాధపడతాం. ఒకటి గుర్తుంచుకోండి, లైఫ్ అన్నాక గెలుపు, ఓటమి 2 ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం ముందుకు సాగగలుగుతాం.